హాయ్ ఎవ్రీవన్, నేను మధు. వెల్కమ్ టు మధుస్ వరండా. లాస్ట్ వీక్ కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు వీడియో వచ్చి చాలా క్యాజువల్ వ్లాగ్ అండి. నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కొన్ని నర్సరీస్ విజిట్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ, అట్లాగే ఒక మంచి వర్మీ కంపోస్ట్ ప్లాంట్ కూడా వెళ్ళానండి. అక్కడ సేంద్రియ పద్ధతిలో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్కి వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు వచ్చి నేను కొత్తగా తీసుకున్న ప్లాంట్స్ ఇవి. అయితే నేను 3 రకాల గులాబీలు తీసుకున్నానండి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఒకటి వచ్చి రెడ్ కలర్ రోజ్, ఇంకొకటి ఎల్లో అండ్ వైట్. వీటితో పాటు నేను సంపెంగ చెట్టు తీసుకున్నాను. ఇది వచ్చి మనకి కుండీలోనే పెరుగుతుంది. చాలా గుబురుగా పెరుగుతుందండి. అంటే చిన్నగా ఉండగానే మనకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయంట. ఇది వచ్చేసి పత్తి మందారం, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. అంటే మార్నింగ్ వైట్ ఉండి ఈవినింగ్ అయ్యేసరికి రెడ్ కలర్లో మారుతుంది. సో ఈ మొక్కల్ని కూడా నేను ఇవాళ ప్లాంట్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి యాక్చువల్గా. అంతేకాకుండా ఈరోజు మా గార్డెన్లో చాలా రకాల పువ్వులు పూసిందండి. సో ఆ పువ్వుల్ని కూడా మీకు ఇవాళ నేను చూపిస్తాను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చి ముళ్ళగోరింత చెట్టు అండి. ఇంగ్లీష్లో మనం బార్లేరియా ప్రియోనిటిస్ అంటాము. మనకి ఎక్కువగా పల్లెటూరులో కనపడుతూ ఉంటుంది. చెట్టు నిండా పూలు ఉన్నాయండి. ఈ చెట్టు వచ్చి మనం విత్తనం నుంచి పెంచుకోవచ్చు. చిన్న కొమ్మ పెట్టినా కూడా బ్రతుకుతుంది. 8 months బ్యాక్ నేను ఈ ప్లాంట్ చిన్న కొమ్మ పెట్టాను. చూసారు కదా ఎంత పెద్దదైందో. నాకు ఈ కార్తీక మాసం అన్నీ ఇట్లా ముళ్ళగోరింత పూలు పూస్తానే ఉన్నాయండి. యాక్చువల్గా ఒక్క పువ్వు మనం భగవంతునికి పెట్టినట్లయితే బంగారంతో సమానం అంటండి. దీని గురించి మనం సెపరేట్గా ఒక వీడియో కూడా చేద్దాము. ఈ ప్లాంట్కి చాలా మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయంటండి ఆయుర్వేదంలో. అయితే ఈ ఆకుల ఒక రసాన్ని కనుక మన కాళ్ళ పగులకి రాసినట్లయితే తొందరగా క్రాక్స్ అనేవి పోతాయంటండి. మీరు చూస్తున్న నర్సరీ వచ్చి కృష్ణా జిల్లాలో నూజివీడి రహదారి పైన ఉన్న సాయి బాలాజీ నర్సరీ అండి. ఇక్కడ ఒక్క నర్సరీ కాదు, చాలా నర్సరీస్ ఉన్నాయి ఇదే రోడ్డు మీద. ఈ నర్సరీస్ అన్నిట్లోనూ మనకి పూల మొక్కలు అనేవి దొరకవండి. ఓన్లీ కూరగాయ నారులు మాత్రమే ఇక్కడ అమ్ముతారు. అది కూడా పచ్చిమిర్చి, టొమాటో, వంగనారులు మాత్రమే అమ్ముతారు. టొమాటోలో కూడా రకరకాల టొమాటో నారులు ఉన్నాయండి. వంగనారులు కూడా చాలా రకాలు ఉన్నాయి. పచ్చిమిర్చిలో మనకి క్యాప్సికమ్ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ వెజిటబుల్ సీడ్లింగ్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. రీజనబుల్ ప్రైసెస్కి వాళ్ళు అమ్ముతున్నారు. ఎస్పెషలీ సిటీలో ఉండే వాళ్ళకైతే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి ప్రైజెస్. సో ఈ పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. అట్లాగే మనకి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళే దారిలో కూడా బొమ్మలూరు అనే ఊరి దగ్గర ఇట్లాంటి నర్సరీస్ చాలా ఉన్నాయండి. అయితే మనకి ప్రతి నర్సరీలోనూ కూరగాయ నారులు మాత్రమే దొరుకుతాయి. బొమ్మలూరులో ఉన్న రమా ప్లాంట్ నర్సరీలో మాత్రం మనకి బంతి నారులు కూడా దొరుకుతున్నాయండి. నేను కొన్ని తీసుకొచ్చాను. మీరు వీడియోలో చూడొచ్చు సీడ్లింగ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ రమా ప్లాంట్ నర్సరీలో నాకు ఒక కొత్త రకం కుండీలు కనపడినాయండి. ఇవి ఇండోనేషియా నుంచి వచ్చినాయి అంట. మీరు వీడియోలో చూడొచ్చు. చిన్న చిన్న హోల్స్తో చాలా లైట్ వెయిట్తో ఉన్నాయి ఈ పాట్స్. వీటిని ఒక చిన్న బ్లూ క్లిప్ ద్వారా అటాచ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మనం మట్టి తీసుకోలేము, ఎందుకంటే హోల్స్ ఉండటం వల్ల నీళ్ళు పోసినప్పుడు ఆ నీళ్ళు మట్టి అనేది కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో ఎక్కువ శాతం కోకోపీట్ ద్వారా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఈ నర్సరీస్ దగ్గర నుంచి నేను కొన్ని కూరగాయ నారులు కూడా తెచ్చుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే టొమాటో నారులు తెచ్చిన వెంటనే వేరే పాట్స్లో పెట్టానండి. అయితే ఇప్పుడు వాటిని రీపాట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కుండీలో ఇట్లా కంపోస్టు మట్టి వేసుకుని రీపాట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు 3-4 days తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో. అట్లాగే మీరు గ్రో బ్యాగ్లో చూసినట్లయితే నేను విత్తనాల నుంచి పెంచిన టొమాటో మొక్కలు అవి ఇప్పుడే పెట్టడం వల్ల అలా వాలిపోయినట్టు కనబడుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత అవి బాగానే నిలబడినాయండి. చూసారు కదా. ఎప్పుడైనా సరే మన టొమాటో మొక్కలకి సపోర్ట్ ప్రొవైడ్ చేయగలగాలి. సక్కర్స్ని ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటే మనకి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి. టొమాటో నార్లతో పాటు నేను వంకాయ నార్లు కూడా తీసుకొచ్చి ఒక చిన్న టబ్లో పెట్టాను. ఇప్పుడు అవి పెరిగి క్లమ్సీగా తయారైనాయి. సో వాటిని కూడా నేను రీపాట్ చేసుకోవాలి. ఈ వంగనార్లు పెట్టడానికి నాకు గార్డెన్లో ప్లేస్ లేదండి. అందుకని ఇట్లా నేను బ్రిక్స్తో 2 వరుసల కింద నేల మీద పెట్టుకుని ఒక లేయర్ కంపోస్ట్ వేసుకుని ఇంకొక లేయర్ మట్టి వేసుకుని ఈ నేను తెచ్చుకున్న వంగనార్లు అనేది దీంట్లో ప్లాంట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. చూసారు కదా, ఇట్లా 10 నార్లని నేను
కొంచెం దూరంగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పెరిగే కొద్దీ గుబురుగా పెరుగుతాయి కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో కొంచెం మట్టి వేసుకుని ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాను, వాటర్ కూడా స్ప్రింకిల్ చేశాను. అయితే ఇప్పుడే పెట్టడం వల్ల కొంచెం వాలిపోయినట్టున్నాయి. మీరు 2 డేస్ తర్వాత చూసినట్లయితే మొక్కలు చూసారా ఎంత బాగా నిలబడినాయో. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇటుకరాల నుంచి నీళ్ళు పోసినప్పుడు మట్టి బయటికి రాదా అని. ఏ ప్లాంట్కైనా ఓవర్ వాటరింగ్ చేస్తే మట్టి అనేది బయటకు వస్తుంది, వేళ్ళు అనేవి కుళ్ళిపోతాయండి. సో సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నేను వంగ చెట్లన్నీ ఒకే స్ట్రెచ్లో పెట్టుకున్నాను. అంతకుముందు మందార చెట్టు కూడా ప్లాంట్ చేశాను ఇట్లాగే, నేను ఇటుకరాళ్ళు వరుస పెట్టి. మీరు చూడొచ్చు వీడియోలో. ఇక్కడ నేను ఒక 2 వరుసలు ఇటుకరాళ్ళు పెట్టి కొంచెం మట్టి కంపోస్ట్ వేసుకుని ఒక హైబ్రిడ్ మందార చెట్టుని కూడా ఇట్లా ప్లాంట్ చేసుకున్నానండి. చేసుకుంటే దాంట్లో నాకు ఒక 10-15 డేస్కి మందార చెట్టు నిలబడి చిగురు అనేది వచ్చింది. మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఇట్లా చిగురు వచ్చింది. చిగురు వచ్చిన కొన్ని రోజులకి ఆకులు కూడా పెద్ద అయినాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి, మనకి పాట్స్ లేకపోయినా కూడా మనం ఈ విధంగా గ్రౌండ్ ఉంటే కనుక మన దగ్గర ఉన్న ఇటుకరాలని ఇట్లా పెట్టుకుని కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. నేను తెచ్చుకున్న బంతి నాళ్ళని కొన్ని అయితే ఇట్లా సపరేట్ పాట్స్లో పెట్టుకున్నాను, కొన్ని మాత్రం ఒక చిన్న ప్లాస్టిక్ టబ్లో పెట్టానండి. అవి కూడా దగ్గరగా వచ్చేసినాయి. వీటిని కూడా నేను రీపాట్ చేసుకోవాలి. 15 డేస్కే హైట్ బాగా వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు వర్మీ కంపోస్ట్ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఈ కంపోస్ట్ ప్లాంట్ వచ్చి మనకి నూజివీడి దగ్గర కొత్తపల్లి అనే గ్రామంలో ఉందండి. మనం ఆల్రెడీ అక్కడ ఒక ఆశ్రమం ఉందని ప్రీవియస్ వీడియోలో చూసాము. అదే ఊర్లో మనకి వర్మీ కంపోస్ట్ ప్లాంట్ కూడా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఓన్ కౌ షెడ్ కూడా ఉంది. సో అక్కడి నుంచి వచ్చే ఎరువుతో వాళ్ళు సేంద్రియ పద్ధతిలో ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నారండి. అయితే వాళ్ళకి వెనకాల పామాయిల్ తోట ఉంది. సో దీని నుంచి వచ్చే వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఆ తోటలోకి మళ్ళిస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే ఆ చెట్లు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇలా వీళ్ళు వర్మీ కంపోస్ట్ని గుట్లుగా వేసి ఎరువుని దానిపైన పామాయిల్ ఆకుల్ని కప్పుతున్నారండి. ఎండిపోయిన పామాయిల్ ఆకుల్ని కప్పుతూ ఈ వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తున్నారు. వీళ్ళు చుట్టుపక్కల తోటలకి పొలాలకి సప్లై చేస్తారంట. అయితే నేను కొంచెం ఆకులు తీసి చూపించమన్నాను వర్మీ కంపోస్ట్ ఎలా ఉందో. సో నాకు చూపించారు వాళ్ళు తీసి. చాలా బాగుంది యాక్చువల్గా ఎరువు. నేను కొనుక్కొని తెచ్చుకున్నానండి. సో ఎవరైనా అక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇవాళ వీడియో ముగించే ముందు మీ అందరికి ఒక చిన్న గార్డెనింగ్ టిప్. వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మొక్కలు అనేది మనం ఎక్కువగా ప్రూన్ చేయకూడదండి. ఎందుకంటే వింటర్ సీజన్లో ప్లాంట్ యాక్టివిటీస్ అనేది చాలా తక్కువగా జరుగుతాయి. సో ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కనుక ఫంగస్తో ఇన్ఫెక్ట్ అయినట్లయితే ఆ ఒక్క పార్ట్ మాత్రమే మీరు ప్రూన్ చేసుకోవచ్చు. అలాగే ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ అవసరం మేరకి మన ప్లాంట్స్కి ఇవ్వాలండి. లేకపోతే మొక్క అనేది డ్రై అయిపోయి క్రమేణా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.